వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న సాయంత్రం 8 గంటల నుంచి మనకి మూసి అనేది ఓవర్ఫ్లో కావడం వల్ల బస్ స్టేషన్కి అక్కడ వాల్ డ్యామేజ్ కావడం వల్ల బస్ స్టేషన్లకు అంతా వాటర్ ఫ్లో కావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం వెంటనే మా ఎండీ గారి సూచనల మేరకు ప్రయాణికులందరినీ హుటాహుటిన ప్రత్యేక బస్సుల్లో వారి యొక్క గమ్యస్థానాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా ఎస్ఎంఎస్ల ద్వారా ఫోన్ల ద్వారా మా డ్రైవర్లు ఫోన్ చేసి బయట నుంచే వాళ్ళని పికప్ చేసుకొని పంపడం జరిగింది. ఈ వరద ఉధృతి దృష్ట్యా ఈరోజు మొత్తం ఎంజీబీఎస్ నుంచే రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ప్రయాణికులందరినీ కూడా పెరిఫెరల్ బస్ స్టేషన్స్ అంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఆరాంఘాట్, జేబీఎస్, ఉప్పల్ నుంచే వాళ్ళ యొక్క ప్రయాణానికి అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తూ అక్కడ మా అధికారులను కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఎవరు కూడా ఎంజీబీఎస్కు రాకుండా అక్కడి నుంచే మీ యొక్క గమ్యస్థానానికి బయలుదేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా మా ఎండీ గారి సూచనల మేరకు మేమైతే తీసుకున్నామో అదేవిధంగా మన విజిలెన్స్ వాళ్ళు కానివ్వండి, డిఆర్ఎఫ్ బృందాలు వీరందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము తీసుకున్న చర్యల కారణంగా ఇప్పటివరకు ఏ ప్యాసింజర్కి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగలేదు. సంస్థ ఆస్తులో కూడా ఏ విధమైన నష్టం ఇప్పటివరకు కలగలేదు. మార్నింగ్ నుంచి ఎంత బస్సులు ఏమి నడవలేదండి ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం రాత్రి బస్సులన్నింటినీ కూడా పంపడం జరిగింది. ప్రత్యేక బస్సులను కూడా నైటే పంపడం జరిగింది. సో ఒక నైట్ అవుట్ చేసిన ఒక 5-10 బస్సులు మినహాయించి ఇక్కడ నుంచి బస్సులు ఏమి ఈరోజు పంపడం జరగలేదు. మీకు వస్తున్నాయని చెప్పేసి మేము పేపర్లో చూడటం జరిగింది. బట్ మేము అలర్ట్గానే ఉన్నాము నిన్న మధ్యాహ్నం నుంచి కూడా. కానీ నిన్న సాయంత్రం ఒకేసారి వరద ఉధృతి పెరగడం వల్ల అక్కడ సైడ్ రిటర్నింగ్ వాల్ అనేది డ్యామేజ్ కావడం వల్ల ఈ వరద బస్ స్టాండ్లోకి రావడం జరిగింది. అది కనుక డ్యామేజ్ కాకపోతే వరద వచ్చేది కాదు. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా వెళ్ళిపోతాయని చెప్పేసి అనుకున్నాం, కానీ వాల్ డ్యామేజ్ అయ్యి బస్ స్టేషన్లకు వాటర్ వస్తుందని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.